టెట్ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్. మొదటి ప్రశ్న, పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే అక్షరాలు లేదా పదాలను ఏమంటారు? విభక్తి ప్రత్యయాలు అంటారు. తర్వాత ప్రశ్న, ఈ ఊరు అనే అక్షరాలకు అసవర్ణాల పరమైతే క్రమంగా వాటికి బదులుగా వచ్చే అక్షరాలు క్రింది వానిలో యావారాలు వస్తాయి. తర్వాత ప్రశ్న, శ్రీ శివభారతంలో హరిహర బ్రాహ్మణులను బురటి బిడ్డలు చేసి జోలపాడింది క్రింది వానిలో అనసూయ. తర్వాత ప్రశ్న, కవి సార్వభౌమ బిరుదాంకితులు కింది వానిలో కవి సార్వభౌమ అనే బిరుదు ఎవరికి కలదు క్రింది వానిలో శ్రీనాథుడికి కలదు. కవి సార్వభౌముడు అనే బిరుదు ఎవరికి కలదంటే శ్రీనాథుడికి. పల్నాటి వీర చరిత్ర రాశారనే గ్రంథాన్ని శ్రీనాథుడు. తర్వాత ప్రశ్న, కరం పదానికి నానార్థాలు ఏమిటి? కరం పదానికి నానార్థాలు క్రింది వానిలో చేయి తొండము. చేయి తొండము కరం పదానికి నానార్థాలు. తర్వాత ప్రశ్న, గుడిసెలు కాలిపోతున్నాయి రచయిత ఎవరు క్రింది వానిలో గుడిసెలు కాలిపోతున్నాయి గ్రంథ రచయిత బోయి భీమన్న. బోయి భీమన్న. తర్వాత ప్రశ్న, కార్ముకం వ్యుత్పత్తి పదార్థం ఏమిటి క్రింది వానిలో కార్ముకంకి కర్మకారునిచే తయారు చేయబడింది. కర్మకారునిచే తయారు చేయబడింది కార్ముకం. తర్వాత ప్రశ్న, గజల్ యొక్క ప్రత్యేక లక్షణం క్రింది వానిలో గజల్ యొక్క ప్రత్యేక లక్షణం కవి నామముద్ర ఉండటం గజల్ యొక్క ప్రత్యేక లక్షణం. తర్వాత ప్రశ్న, ఎన్నో సైన్స్ మరియు తాత్విక వ్యాసాలు రాసిన కొడవటిగంటి కుటుంబరావు ప్రఖ్యాత నవల క్రింది వానిలో చదువు. కొడవటిగంటి కుటుంబరావు ప్రఖ్యాత నవల ఏదంటే చదువు. తర్వాత ప్రశ్న, కర్తరీ వాక్యానికి సంబంధించిన సత్యాన్ని గుర్తించండి క్రింది వానిలో కర్తరీ వాక్యానికి సంబంధించిన సత్యం కర్మ ప్రక్కన ద్వితీయ విభక్తి ప్రత్యయం చేరి ఉంటుంది. తర్వాత ప్రశ్న, మంచు పర్యాయ పదాలు గుర్తించండి. మంచుకు హేమం తుహినం. హేమం తుహినం మంచుకి పర్యాయ పదాలు ఏంటంటే హేమము తుహినం. తర్వాత ప్రశ్న, నేనొక్కడనే అదృష్టవంతుడిని అని అన్నాడు జంగాల శాస్త్రి. ఈ వాక్యానికి సరైన పరోక్ష కథనం తానొక్కడనే అదృష్టవంతుడిని అన్నాడు జంజాల శాస్త్రి. తానొక్కడనే అదృష్టవంతుడిని అన్నాడు జంగాల శాస్త్రి. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, గురువు 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 ఏ గణము గుర్తించండి క్రింది వానిలో గురువు 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 మగనం. తర్వాత ప్రశ్న, వాక్యాలకు బింబ ప్రతిబింబత్వం ఉన్నట్లయితే వాక్యాలకు బింబ ప్రతిబింబత్వం ఉన్నట్లయితే దృష్టంతలంకారం అది. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరైన సామర్థ్యక వాక్యం గోపాల్ చెట్టు ఎక్కగలడు. ఇది సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. తర్వాత ప్రశ్న, అరమరికలు లేకుండా కలిసి ఉండడం అనే అర్థం వచ్చే జాతీయం క్రింది వానిలో తలలో నాలుక.
తర్వాత ప్రశ్న, ఏదైనా ఒక పుస్తకాన్ని చదివి అందులోని విషయాల్ని సంక్షిప్తంగా పరిచయం చేస్తూ గుణదోషాలు తెలియజేసే ప్రక్రియ. పుస్తక పరిచయం. తెలుగు మెథడాలజీ. భాష వివిధ భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ అని అభిప్రాయపడింది ఎవరి క్రింది వానిలో? హాకెట్ అభిప్రాయపడ్డారు. భాష వివిధ భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ అని అభిప్రాయపడింది అంటే హాకెట్. తర్వాత ప్రశ్న, ఒక వక్త మాటలను వింటున్నప్పుడు ఏ అంశాలను గ్రహించాలి, ఏ అంశాలను గ్రహించకూడదనే విషయాన్ని గుర్తించే శ్రవణ శక్తి క్రింది వానిలో? సూక్ష్మభేద గ్రాహక శ్రవణం. తర్వాత ప్రశ్న, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005కు ఆధారమైన నివేదిక క్రింది వానిలో? భారం లేని విద్యా నివేదిక. భారం లేని విద్యా నివేదిక. తర్వాత ప్రశ్న, భాషా జ్ఞానాభివృద్ధితో పాటు భాషాధికారాన్ని కూడా విద్యార్థులలో పెంపొందించాలన్న ప్రధాన ఉద్దేశం గల బోధన క్రింది వానిలో? గద్య బోధన. భాషా జ్ఞానాభివృద్ధితో పాటు భాషాధికారాన్ని కూడా విద్యార్థులలో పెంపొందించాలన్న ప్రధాన ఉద్దేశం గల బోధన ఏదంటే గద్య బోధన. తర్వాత ప్రశ్న, గల్ల నుడికట్టునికే మరో పేరు? పదబంధ ప్రహేళిక. పదబంధ ప్రహేళిక. గల్ల నుడికట్టునికే మరో పేరు ఏంటంటే పదబంధ ప్రహేళిక. తర్వాత ప్రశ్న, భాషాభ్యాసన ప్రక్రియలో భాగంగా నిర్వహించే మూల్యాంకనం? రూపణ మూల్యాంకనం. తర్వాత ప్రశ్న, ఆంధ్రుల ప్రస్తావన మొట్టమొదట ఋగ్వేదమునందలి ఐతిరేయ బ్రాహ్మణ నందు జాతివాచకంగా ఉపయోగించబడింది. రామాయణంలో శ్రీరాముడు అరణ్యవాస సమయంలో ఆంధ్ర ప్రాంతంలో కొంతకాలం నివాసమున్నాడని పౌరాణికుల అభిప్రాయం. మహాభాగవతంలో శ్రీకృష్ణుని చంపడానికి కంసుడు చానూర ముష్టుకులనే మల్లయోధులను నియోగించినట్లు తెలుస్తుంది. వ్యాస ప్రణీతమైన మత్స్య పురాణాలలో ఆంధ్ర ప్రాంతాన్ని దిగ్వాచిగా ప్రస్తావించారు. అయితే ఆంధ్రుల ప్రస్తావన మొదట కనిపించే గ్రంథం ఐతిరేయ బ్రాహ్మణం. మనకి పారాగ్రాఫ్లోనే ఆన్సర్ ఉంటుంది. ఆంధ్ర ప్రస్తావన మొట్టమొదట ఋగ్వేదమునందలి ఐతిరేయ బ్రాహ్మణంలో ప్రస్తావించబడింది అనమాట. ఆంధ్రుల ప్రస్తావన మొదట కనిపించే గ్రంథం ఏదంటే ఐతిరేయ బ్రాహ్మణం. ఇవి ప్రీవియస్ ఇయర్ తెలుగు ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.